Hi, this is Melbabu Oggu, Government Degree College, Perimalpuram, Commerce Faculty. రేషియో అనాలిసిస్ నుంచి మూడో పార్ట్ కింద ద్రవ్యత్వ నిష్పత్తులు లిక్విడిటీ రేషియోస్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ద్రవ్యత్వ నిష్పత్తులు మనం మూడు రకాలుగా వర్గీకరించాం. అవి రేషియో అనాలిసిస్, అందులో ద్రవ్యత్వ నిష్పత్తులు మనం గత క్లాసులో ఫంక్షన్స్ని బట్టి, విధులను బట్టి వర్గీకరణ చేయడం జరిగింది. అందులో మొదటిది ద్రవ్యత్వ నిష్పత్తులు, లిక్విడిటీ రేషియోస్. ప్రస్తుత నిష్పత్తి కరెంట్ రేషియో అంటాం. ప్రస్తుత ఆస్తులకు మరియు ప్రస్తుత అప్పులకు మధ్య గల సంబంధాన్ని తెలియచేసేదే మనం ఈ ప్రస్తుత నిష్పత్తి కింద చెప్పడం జరుగుతుంది. ఈ ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులకి మధ్య సంబంధం ప్రామాణిక నిష్పత్తి ఏది అంటే 2:1. 2:1లో ప్రస్తుత నిష్పత్తి అనేది ఉండాలి. దీన్నే కరెంట్ రేషియో అని చెప్తాం. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ద్రవ్యత్వ నిష్పత్తుల్లో శీఘ్ర నిష్పత్తి, క్విక్ రేషియో అంటాం. ద్రవ్యత్వం గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు, లిక్విడిటీ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. దీని ప్రామాణిక నిష్పత్తి 1:1. ఇక మూడవది చూసుకున్నట్లయితే పరమ నిష్పత్తి, అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో. ఈ అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియోలో మనం చూసినట్లయితే నగదు ప్లస్ విక్రయ సెక్యూరిటీలు, అంటే అమ్మడానికి సిద్ధంగా ఉన్న సెక్యూరిటీలని మనం విక్రయ సెక్యూరిటీలు అంటాం. ఈ మార్కెట్లో అంటే వీటినే మనం మార్కెటబుల్ ఈక్విటీస్ అని, మార్కెటబుల్ సెక్యూరిటీస్ అని చెప్పడం జరుగుతుంది. వీటి నగదు ప్లస్ ఈ రెండు కలిపి మనం ప్రస్తుత అంటే పరమ ద్రవ్యత్వ ఆస్తుల కింద తీసుకోవాలి. బై లయబిలిటీస్ అంటే కరెంట్ లయబిలిటీస్ని మనం తీసుకుంటాం. దీంట్లో ప్రామాణికం ఏంటి అంటే 0.5:1. 0.5:1 మనం ఇందులో ప్రామాణిక నిష్పత్తికి స్టాండర్డ్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి ప్రస్తుత ఆస్తులు అంటే ఏం తీసుకుంటాం, ప్రస్తుత ఆస్తుల్లో ఏమేమి వస్తాయి చూసుకున్నట్లయితే చేతిలో నగదు, ప్రస్తుత ఆస్తులు ఏంటి, ఏమేమి వస్తున్నాయి మనకి. అందులో మెయిన్గా చేతిలో నగదు, నెక్స్ట్ బ్యాంకులో నగదు, నెక్స్ట్ స్వల్పకాలిక పెట్టుబడులు, నెక్స్ట్ స్వల్పకాలిక సెక్యూరిటీలు, వసూలు హుండీలు, రుణగ్రస్తులు, స్టాక్ ఇన్వెంటరీ అంటే సరుకు, ముగింపు సరుకు, అవి మనం తీసుకుంటాం. అలాగే స్వల్పకాలిక రుణాలు, నెక్స్ట్ వీటిని షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని చెప్తాం. నెక్స్ట్ కొనసాగుతున్న పని అంటే జరుగుతున్న పని అని చెప్తాం. దాన్నే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని కూడా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్స్, ఉపయోగించకుండా ఉన్న రా మెటీరియల్స్ తీసుకోవాలి. అలాగే ముందుగా చెల్లించిన వ్యయాలు అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తాయి. ఇవి మనకి ప్రస్తుత ఆస్తుల కింద తీసుకోవాలి. అయితే ఇందులో ఇవి కరెంట్ అసెట్స్. మరి కరెంట్ లయబిలిటీస్ ఏంటి చూసుకున్నట్లయితే ఫస్ట్ రుణదాతలు, నెక్స్ట్ వీళ్ళని సెండ్రీ క్రెడిటార్స్ అని చెప్తాం. నెక్స్ట్ చెల్లింపు హుండీలు, నెక్స్ట్ స్వల్పకాలిక అప్పులు అంటే షార్ట్ టర్మ్ లోన్స్, వాటిలో ఏవైతే ఉన్నాయో అవి. అలాగే
చెల్లించవలసినవి వేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే చెల్లించవలసిన ఆదాయ పన్ను అంటే ట్యాక్స్ పేబుల్, అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అదంతా కూడా, అలాగే మనం ఆదాయ పన్ను కింద చెల్లించవలసిన దాన్ని కూడా మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది. నెక్స్ట్ చెల్లించవలసిన డివిడెండ్లు, అలాగే క్లెయిమ్ చేయని డివిడెండ్లు. ఆల్రెడీ మనం డివిడెండ్ అనౌన్స్ చేసాం, కానీ ఇక క్లెయిమ్ చేయకుండా ఉన్న డివిడెండ్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిలన్నింటినీ కూడా క్లెయిమ్ చేయని డివిడెండ్ల కింద తీసుకోవాలి. వాటిని అప్పు కింద మనం ట్రీట్ చేయాలి, ప్రస్తుత అప్పు కింద ట్రీట్ చేయాలి. అలాగే ముందుగా వచ్చిన డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అంటే మనం డిస్కౌంట్ని ముందుగానే తీసుకున్నట్లయితే దాన్ని కూడా అప్పు కిందే ట్రీట్ చేయాలి. అలాగే డిబెంచర్లపై చెల్లించవలసిన వడ్డీ, ఇది అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఇది మనం చెల్లించవలసిన డిబెంచర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఏవైతే వడ్డీలు బకాయి ఉందో వాటిలన్నింటినీ కూడా ప్రస్తుత అప్పుల కింద తీసుకోవాలి. నెక్స్ట్ పన్నులకు ఏర్పాటు, ప్రొవిజన్స్ ఫర్ ట్యాక్సేషన్, ట్యాక్సెస్ కోసం ఏర్పాటుని కూడా మనం ప్రస్తుత అప్పు కిందే తీసుకోవాలి. అలాగే స్వల్పకాలిక అప్పులు, లాంగ్ టర్మ్ లోన్ అయి ఉండొచ్చు, కానీ సంవత్సరం లోపు తీర్చదగినవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం స్వల్పకాలిక అప్పుల కింద ట్రీట్ చేసి ప్రస్తుత అప్పుల్లో మనం చూపించవలసి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఓడి, ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం బ్యాంక్ ఓడిని కూడా దీంట్లో భిన్న అభిప్రాయాలున్న ప్రస్తుత అప్పుల్లోకి బ్యాంక్ ఓడిని కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల్లోకి వచ్చే అంశాలు. పర్టికులర్గా మనం చూడండి, ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత అప్పులు అంటే ఏంటి, ప్రస్తుత ఆస్తులు అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి మొదటి చెప్పుకున్న మనం ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి నిష్పత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ అంశాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కరెంట్ రేషియోకి మనం చూపించే అంశాలు ఏంటంటే ప్రస్తుత అప్పులు బై ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. దీని యొక్క ప్రామాణిక స్టాండర్డ్ నిష్పత్తి ఏంటి అంటే 2:1. ఇది మనకి ప్రామాణిక నిష్పత్తి. రెండోది ద్రవ్యత గల ఆస్తులు అని చెప్పండి. ఈ ద్రవ్యత గల ఆస్తులు అంటే ఏం తీసుకుంటాం, అందులో దీన్నే శీఘ్ర నిష్పత్తి అని చెప్పాం. ఈ శీఘ్ర నిష్పత్తి క్విక్ రేషియో, ఈ ద్రవ్యత గల ఆస్తులకి ప్రామాణిక నిష్పత్తి ఏంటంటే 1:1. ఈ 1:1 ఇందులో వచ్చే అంశాలు ఏంటి మనం చూసినట్లయితే ప్రస్తుత ఆస్తుల్లో ద్రవ్యత గల ఆస్తుల్లో మనం చూసినట్లయితే ఒకటి నగదు, రెండోది బ్యాంకులో నగదు, మూడోది స్వల్పకాలిక పెట్టుబడులు, నాలుగోది వసూలు హుండీలు, ఐదోది రుణగ్రస్తులు, ఆరోది మార్కెటబుల్ సెక్యూరిటీస్ అని చెప్పండి. మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటే ఇందాక చెప్పాం మనం, మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మార్కెటబుల్ సెక్యూరిటీస్ అని చెప్తాం. వీటినే స్వల్పకాలిక పెట్టుబడులు, స్వల్పకాలిక సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా మార్కెటబుల్ సెక్యూరిటీస్లోకే వస్తాయి. మరి ద్రవ్యత గల ఆస్తులు ఇవైతే మనకి ప్రస్తుత అప్పులు ఏం తీసుకున్నామట్లే మనం ఇందాక చెప్పుకున్నట్లే ఇందాక ముందు ఏవైతే మనం ప్రస్తుత అప్పులు చెప్పామో అవన్నీ కూడా ఇక్కడ కూడా ప్రస్తుత అప్పుల్లోకి వస్తాయి. ప్రత్యేకించి చెప్పవసరం లేదు, కానీ ఒకసారి మనం చూసినట్లయితే ప్రస్తుత అప్పుల్లో మనం చూడవలసింది రుణదాతలు, చెల్లింపు హుండీలు, స్వల్పకాల తీసుకున్న అప్పులు, చెల్లించవలసిన ఆదాయ పన్ను, చెల్లించవలసిన డివిడెండ్లు, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ముందుగా వచ్చిన డిస్కౌంటు, అలాగే డిబెంచర్లపై చెల్లించవలసిన వడ్డీ,
పన్నులకు ఏర్పాటు, అలాగే సంవత్సరం లోపు చెల్లింపునకు వచ్చే దీర్ఘకాలిక అప్పులు, అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. అంటే ఇక్కడ దీర్ఘకాలిక, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే సంవత్సరం లోపు చెల్లింపునకు వచ్చే దీర్ఘకాలిక అప్పు అంటే చివరి సంవత్సరం. దీర్ఘకాలిక అప్పు 10 సంవత్సరాలకి మనం పెట్టామనుకోండి, చివరి సంవత్సరం అంటే 10వ సంవత్సరంలో మన అప్పు క్లియర్ అయిపోతుంది. ఆ సంవత్సరంలో ఏవైతే అమౌంట్ బాకీ ఉందో దాన్ని స్వల్పకాలిక అప్పు కింద ట్రీట్ చేసి ప్రస్తుత అప్పుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రస్తుత అప్పులకు సంబంధించిన అంశాలు. ఇది దేనికి సంబంధించిన అప్పులు అంటే ఆస్తులను ద్రవ్యతత అంటే లిక్విడిటీ, శీఘ్రమైన నిష్పత్తి లేదా లిక్విడిటీ రేషియో అని చెప్తామండి. క్విక్ రేషియో, అలాగే లిక్విడిటీ రేషియో అని చెప్పడం జరుగుతుంది. దీన్నే యాసిడ్ టెస్ట్ రేషియో అని కూడా చెప్పడం జరుగుతుంది. యాసిడ్ టెస్ట్ రేషియో. దీన్ని తెలుగులో చెప్పాలంటే రసాయనిక నిష్పత్తి, రసాయనిక పరీక్షా నిష్పత్తి అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉన్న అంశాలు. ఇక మూడోది మనం చూసినట్లయితే పరమద్రవ్య నిష్పత్తి. ఈ పరమద్రవ్య నిష్పత్తిలో మనం ప్రత్యేకించి ఏ అంశాలు తీసుకుంటాం? దీన్నే అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో అని చెప్పడం జరుగుతుంది. ఇందులో నగదు ప్లస్ విక్రయ సెక్యూరిటీలు అంటే అమ్మదగ్గడానికి ఉన్న సెక్యూరిటీల కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇవి మనకు చూసుకున్నట్లయితే ఇందులో అంశం ఏంటి? నగదు బ్యాంకు, నగదు సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీని, అలాగే అమ్మడానికి సిద్ధంగా ఉన్న మార్కెటబుల్ సెక్యూరిటీస్ని, ఈ రెండు మాత్రమే మనం తీసుకోవాలి. ప్రస్తుత అప్పులంటే ముందు చెప్పుకున్న అప్పులన్నీ కూడా తీసుకోవచ్చు. దీంట్లో స్టాండర్డ్ ఏంటి అంటే 0.5:1 0.5:1 అనేది ప్రామాణికము. దేనికి ప్రామాణికం అంటే అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియోకి, పరమద్రవ్యతత నిష్పత్తికి ఇది ప్రామాణికం. అంటే ఇవన్నీ కూడా అంశాలు. మన నిష్పత్తులు లెక్కించేటప్పుడు సంస్థ అభిలేషణీయంగా ఉంది లేదా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది, ఆప్టిమమ్ సైజులో ఉంది అని తెలియచేయడానికి ఇవి నామ్స్ అన్నమాట. ఈ మూడు నిష్పత్తుల్లో ఫస్ట్ ప్రస్తుత ఆస్తులు చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆస్తులకి ప్రామాణిక నిష్పత్తి 2:1, అలాగే రెండో దానికి 1:1, మూడో దానికి 0.5:1. ఈ పరమద్రవ్యత నిష్పత్తికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏ అంశాలు వస్తాయి అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదండి, పరమద్రవ్యత గల ఆస్తులు ఏంటి అంటే ఇందులో ముఖ్యంగా నగదు, రెండోది బ్యాంకులో నగదు, నెక్స్ట్ స్వల్పకాలిక పెట్టుబడులు ఇందులోకి, అలాగే మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఈ రెండు మాత్రం మనం ప్రమాదవత్త గల ఆస్తుల్లోకి తీసుకోం. వస్తువులు వడ్డీలు కానీ, రుణగ్రస్తులు కానీ, అలాగే మిగతా ప్రస్తుత ఆస్తుల్లోకి వచ్చే అంశాలు ఏమీ కూడా తీసుకోం. కేవలం ఈ 4 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందులో 1 నగదు, రెండోది బ్యాంకులో నగదు, 3 స్వల్పకాలిక పెట్టుబడులు, 4 మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ఆస్తులపై ప్రస్తుత అప్పులు, అందులో ప్రస్తుత ఆస్తులు ఏమొస్తాయో చెప్పాం. రెండోది శీఘ్ర నిష్పత్తి, దాన్నే క్విక్ రేషియో అని చెప్తాం, దాన్నే యాసిడ్ టెస్ట్ రేషియో అని కూడా చెప్తాం. దాంట్లో మనకు వచ్చే నగదు అంశాలు, అలాగే ద్రవ్యతత గల ఆస్తులు ఏంటో మనం చెప్పుకున్నాం. ఇక మూడోది పరమద్రవ్యతత ఆస్తులు. పరమద్రవ్యతత ఆస్తుల్లో కేవలం 4 అంశాలు: నగదు, అలాగే నగదు బ్యాంకులో నగదు, అలాగే స్వల్పకాలిక పెట్టుబడులు, నెక్స్ట్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఈ 4 మాత్రమే తీసుకోవాలి, వీటిని తీసుకోకూడదు.
వీటిని మనం పరమ ద్రవ్యత గల ఆస్తుల్లోకి తీసుకోము. సో ఇవి ఈ 3 కూడా మనకి ద్రవ్యత గల ఆస్తులకు సంబంధించి వివరణ. ఇక్కడ మనం ద్రవ్యత గల నిష్పత్తులు కూడా 3 మనం చెప్పుకున్నాం. ఇందులో రేషియో అనాలిసిస్లో ఇంపార్టెంట్ అయినవి మనకి ఈ 3 వన్ ఆఫ్ ది ద్రవ్యత నిష్పత్తుల్లో లిక్విడిటీ రేషియోల్లో ప్రస్తుత నిష్పత్తి, శీఘ్ర నిష్పత్తి, పరమ ద్రవ్యత నిష్పత్తి. సో అందరూ కూడా ఈ లెసన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే దీన్ని అందరికీ షేర్ చేయండి. మెయిన్గా దీంట్లో యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నానంటే, ఎవరైతే అంటే ప్రత్యేకించి మీ దగ్గర గ్రూపు ఉండే అవసరం లేదు, మన కాలేజీ గ్రూపు లేకపోయినా పర్లేదు, కానీ అందరికీ చేరాలని. అంటే ఇప్పుడు కొంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, కొంతమందికి లేవు, కాబట్టి వాళ్ళందరికీ చేరాలని యూట్యూబ్లో పెడుతున్నాను. యూట్యూబ్లో జస్ట్ నా పేరు కొడితే చాలు, మల్లిబాబు ఒగ్గు అని కొడితే చాలు, నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ వస్తాయి. లైన్గా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.